బీఆర్ఎస్ కు మింగుడు పడని మరో షాకింగ్ న్యూస్ ఇది. కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం నామినేషన్ లో కూడా సారయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డిని కలిశారు సారయ్య. సురేందర్ తనకు రాజకీయ గురువుగా చెప్తున్నారు సారయ్య. అయితే తన గురువు కుమారుడి నామినేషన్ ర్యాలీకి హాజరయ్యారు సారయ్య. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వలసల పరంపర కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు మింగుడు పడని షాక్ ఇది. కాంగ్రెస్ లో టచ్ లోకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం నామినేషన్ లో సారయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డిని కూడా సారయ్య కలిశారు. సురేందర్ తనకు రాజకీయ గురువుగా చెప్తున్నారాయన. తన గురువు కుమారుడి నామినేషన్ ర్యాలీకి సారయ్య హాజరయ్యారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, బస్వరాజు సారయ్య కూడా కాంగ్రెస్ లో చేరుతారా? ఇవాళ కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొనడాన్ని ఎలా చూడాలంటారు? ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతలు, మంత్రులు కూడా పాల్గొన్నారు. రఘురామరెడ్డి మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు. సురేందర్ రెడ్డి గతంలో సీనియర్ నేతగా ఉన్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా, డోర్నకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఆయనకి వరంగల్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలతో పాత తరం కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేతలతో సత్సంబంధాలు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాకు చెందినటువంటి బసవరాజ్ సారయ్య ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా సురేందర్ రెడ్డిని, రఘురామరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా కలిసి చర్చించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ మారతారు, కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సీనియర్ నేతల్ని కలవటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన కలిసి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారనేది కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ రోజు రేపు కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఉంటాయనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో బసవరాజు సారయ్య ఈ ఖమ్మం మరీ వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా ముఖ్య నేతల్ని, మంత్రులను కూడా కలిసి కొన్ని విషయాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన త్వరలోని ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ లో చేరతారనేది కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంటున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా వలసల్ని ప్రోత్సహించి ఇతర పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ని బలహీనపరిచి ముఖ్య నేతలందరూ కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతల మీద ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వాళ్ళని తమ వైపు తిప్పుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రణాళికలు రచించి అందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి బసవరాజు సారయ్యతో పాటు ఖమ్మానికి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా ఇప్పటికే కీలక నేతలతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రేపు ఎల్లుంట్లో కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.